యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి మాటను మన వాక్యం ద్వారా విందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుంచి 54 వరకు చదువుకుందాం. క్రీస్తు నీళ్లను ద్రాక్షరసముగా చేసిన గలయలోను కానానుకు యేసు తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగై ఉండెను. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చెనని ఆ ప్రధాని విని యేసు యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక యేసు వచ్చి తన కుమారుడిని స్వస్థపరచవలెనని వేడుకొనెను. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము దేవుణ్ణి నమ్మరని అతనితో చెప్పెను. అందుక ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునుపే రమ్మని యేసుక్రీస్తును ప్రధాని వేడుకొనెను. యేసు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని ప్రధానితో క్రీస్తు చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన గంట నమ్మి వెళ్ళిపోయాను. అతడింకా వెళ్ళుచుండగా ప్రధాని దాసులు అతనికి ఎదురుగా వచ్చి ప్రధాని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినో వారిని ప్రధాని అడిగినప్పుడు దాసులు, నిన్న 1 గంటకు జ్వరము వాణ్ణి విడిచెనని ప్రధానితో దాసులు చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని ప్రధాని తెలుసుకొనెను. గనుక అతడును ప్రధాని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యోదయలో నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక్రియ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఈ వాక్యాన్ని సంఘములో ఉన్న మీకు, అలాగే వీడియో చూస్తున్న క్రైస్తవుల పిల్లలకు, మిగిలిన వారికి క్రైస్తవుడిగా, ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా నేనేం చెప్పబోతున్నానంటే, ఈ మాట రాయడం వెనకాతల దేవుని ఉద్దేశం ఏంటి, ఈ గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటి మనం బాగా ఆలోచించగలిగితే ఏంటి, కపెర్నహూములోని ఒక ప్రధాని ఉన్నాడు. ఆ ప్రధానికి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు రోగంతో ఉన్నాడు. ఆ రోగం పేరు కూడా చెప్పారు, జ్వరము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకప్పుడు జ్వరాలు వస్తే భయపడేవారం కాదు. ఏదో వేడి వేడి గంజన్నం ఏదో తినేస్తే జ్వరం పోయేది. కానీ బైబిలు, లోకములో ఉన్న డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే, జ్వరాలలో విష జ్వరాలు ఉన్నాయి, అవి మనుషులను చంపేస్తాయి. ఈ కపెర్నహూములో ఉన్న ప్రధాని కుమారుడికి కూడా వచ్చిన జ్వరము, ఆ రోగము 47వ వచనము, యోహాను సువార్త 4వ అధ్యాయం 47వ వచనము. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చెనని ప్రధాని విని యేసు యొద్దకు వచ్చి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక యేసు వచ్చి అతనిని స్వస్థపరచవలెనని యేసును ప్రధాని వేడుకొనెను. కుమారుడి విషయమై. అంటే ఆ జ్వరం ఎలాంటిది, ఆ రోగం ఎలాంటిది, చనిపోవడానికి రెడీ అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వచనము ద్వారా దేవుడు మనకేం చెబుతున్నాడు, యేసుక్రీస్తు మనకేం చెబుతున్నారు,
అని అంటే ఒక మంచి మాట ఇక్కడ రాయబడింది. 48వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 4:48 వచనం. యేసు సూచక్రియలను మహత్కార్యములను జరగకుంటే మీరెంత మాత్రము నమ్మరని ప్రధానితో యేసు చెప్పెను. మనుషులు దేవుడిని నమ్మాలంటే, మనిషి దేవుడిని నమ్మి దేవుని బాటలో నడవాలంటే, మనిషి దేవుని యందు విశ్వాసం ఉంచాలంటే, మనిషి దేవుడిని నమ్మాలంటే దేవుడికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, నేను దేవుడిని, నన్ను మీరు నమ్మండి, నేను దేవుడిని, నన్ను మీరు నమ్మండి, మీ పుట్టుకకు నేనే కారణం, మీరు అనుభవిస్తున్న ఈ సృష్టి పుట్టుకకు కూడా నేనే కారణం. మరలా వచనం చదువుకుందాం. యోహాను సువార్త 4:48. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని ప్రధానితో యేసు చెప్పాను. అంటే మనిషి దేవుడిని నమ్మాలంటే దేవుడు ఏం చేయాలి? మనిషి కొరకు ఏదో గొప్ప కార్యం, ఏదో ఒక అద్భుతం, ఏదో ఒక సూచక్రియ, ఏదో మహత్కార్యం, ఏదో గొప్ప కార్యం దేవుడు చేస్తేనే కానీ మనిషి దేవుడిని నమ్మడు. ఈ వచనములో యేసు బాధపడుతూ చెబుతున్న మాట ఇది. ఈరోజు నన్ను నమ్మండి అని దేవుడు మనిషితో మాట్లాడితే, మనిషి దేవుడిని నమ్మాలంటే, మనిషిని దేవుడు నమ్మించాలంటే దేవుడు ఏం చేయాలట? ఏదో ఒక గొప్ప కార్యం చెయ్యాలట. అంటే చేస్తే కానీ నమ్మడు. అలాంటి పరిస్థితుల్లోకి మనుషులు వెళ్ళిపోయారు. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి, సూచక్రియలు గొప్ప కార్యాలు ఎందుకు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు? గొప్ప కార్యాలని, అద్భుతాలని, సూచక్రియలని, మహత్కార్యాలని దేవుడు సన్నిధిలోకి వస్తున్న, దేవుడి దగ్గరికి వచ్చిన మన జీవితాలలో, మన బ్రతుకులో ఎందుకు ఇవి చేస్తున్నాడు అని అంటే, ఇక్కడ 48వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పను. అంటే మనిషి దేవుడిని నమ్మాలంటే దేవుడు మనిషి కొరకు ఏదో ఒక సూచక్రియో, గొప్ప కార్యమో, మహత్కార్యాలు, అద్భుతాలు చెయ్యాలి. బాగా వినాలి. ఈరోజు చాలామంది క్రైస్తవ బిడ్డలు సంఘాలలోను, సువార్తల్లోనూ, బహిరంగ మీటింగుల్లో దేవుడు నా జీవితంలో ఒక మంచి కార్యం చేశాడు అని సాక్ష్యం చెబుతూ ఉన్నారు. మాకు ఫలానా పనిని దేవుడు చేశాడు, అవునా? కాబట్టి మేము దేవుణ్ణి నమ్మాము, దేవుడిలో ఎదుగుతున్నాము. అంటే దేవుణ్ణి నమ్మడానికి దేవుడు మనిషి కొరకు ఏదో ఒక అద్భుతము, ఏదో ఘనకార్యము చెయ్యాలి. చేస్తే నమ్ముతారు, అంతేనా? లేకపోతే నమ్మరు. నమ్మటం కొరకు చేశారు. మరి నమ్ముతున్నారా? ఎందుకొరకు చేయబడింది? ఎందుకొరకు చేస్తున్నాను? ఎందుకొరకు యేసు ద్వారా దేవుడు ఈ కార్యాలు చేశాడు? స్వస్థపరిచే శక్తి యేసుకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? స్వస్థపరిచే శక్తి అపోస్తులులకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? సూచక్రియలు, మహత్కార్యాలు చేసే శక్తి ఎలీసాకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేసే శక్తి మోసేకి దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, మనిషి దేవుడిని నమ్మడానికి, దేవుడిలో
విశ్వాసం ఉంచడానికి. మరి ఈరోజు దేవుడు సాక్ష్యాలు చెబుతున్నారు. నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడని చెబుతున్న వాళ్ళు దేవుడిని నమ్మేశారా? దేవుడి యందు విశ్వాసంతో నడుస్తున్నారా? మీకు అర్థం అవ్వాలి. ఎందుకు నేను ఈ సూచక్రియ చేశాను, ఎందుకు నేను ఈ మహత్కార్యం చేశాను, నీ కుమారుడు చచ్చిపోతున్నాడు అనగానే నువ్వు దేవుడి యందు విశ్వాసం ఉంచి నమ్ముకుంచి దేవుడిలో నడుస్తావని. మరి దేవుడిలో నడుస్తున్నావా? టైంకి దేవుడి దగ్గరికి రాము. ఎప్పుడు దేవుడు నాకేదో చేయలేదని అంటూనే ఉంటాము, దేవుడు చేస్తూనే ఉంటాడు. నువ్వు దేవుడి కొరకు ఏం చేస్తున్నావు? అమ్మ వినాలి. కొంచెం ముందుకు వెళ్దాం, ఇంకా కొంచెం ముందుకి. నిర్గమకాండము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. అందుకు మోసే, ఇక్కడ మోసే గారు దేవుడితో మాట్లాడుతున్నారు. అమ్మ అందరూ వినాలి. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు మోసేతోను, మోసే దేవుడితోను. దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండిపోయారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను బాధ పెడుతున్నారు. ఆ చెరలో నుంచి, ఆ ఉచ్చులో నుంచి, ఆ బంధకాల్లో నుంచి, ఆ శ్రమల్లో నుంచి, ఆ కష్టాల్లో నుంచి, ఆ బాధల్లో నుంచి విడిపించటానికి నువ్వు వెళ్ళు అని దేవుడు మోసేతో చెప్తున్నాడు. మోసే దేవుడితో మాట్లాడుతున్న సందర్భం ఇది. అందుకు మోసే, చిత్తగించు, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, దేవుడు నీకు ప్రత్యక్షం కాలేదందురని మోసే దేవుడికి ఉత్తరం ఇయ్యగా. బాగా వినాలి. అంటే ఐగుప్తులో సూచక్రియలు, ఐగుప్తులో మహత్కార్యాలు మోసే గారు చేశారు. ఎక్కడుంది? నిర్గమకాండము 4వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమీ. చూసారా? అంటే మోసే గారు ద్వారా దేవుడు మహత్కార్యాలు ఎందుకు చేశాడు, సూచక్రియలు ఎందుకు చేశాడు, అద్భుతాలు ఎందుకు చేశాడు, గొప్ప కార్యాలు ఎందుకు చేశాడు అని అంటే, ఇప్పుడు నిర్గమకాండం 4వ అధ్యాయం 1వ వచనం. అందుకు మోసే, చిత్తగించుము, వారు నమ్మరు, వారు నన్ను నమ్మరు, వారు నా మాట వినరు. దేవుడు నీకు కనబడ్డాడని ఏయో కథలు మాకు చెప్తున్నావు. దేవుడు కనబడలేదు నీకు అంటారు. వాళ్ళు నన్ను నమ్మరు, ఐగుప్తీయులు నమ్మరు, ఇశ్రాయేలీలు నాతో పంపరు. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలు నమ్మరు, వారు నాతో రారు. అయితే మనుషులను నమ్మించటానికి దేవుడు పంపిన సేవకుడిని నేను. దేవుడు నాకు ప్రత్యక్షమై చెప్పాడు ఐగుప్తులోకి వెళ్ళమని. ఐగుప్తులో ఉన్న దేవుని జనాంగమైన ఇశ్రాయేలుని విడిపించటానికి దేవుడు నన్ను పంపాడు అని నేను చెబితే వాళ్ళు నమ్మరు, నా మాట వినరు. కాబట్టి మోసేను నమ్మటానికి, మోసేను దేవుడు పంపాడని నమ్మించటానికి, మోసే మాట వినడానికి దేవుడు ఐగుప్తులో సూచక్రియలు మహత్కార్యాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. దేవుడున్నాడు, దేవుణ్ణి నమ్మండి, దేవుడున్నాడు, దేవుళ్ళో ఎదగండి అని నమ్మించటానికి అపోస్తలుల ద్వారా, పౌలు ద్వారా, పేతురు ద్వారా, యేసు ద్వారా, ఎలీషా ద్వారా, మోసే ద్వారా ఎన్నో కార్యాలు, ఘనకార్యాలు చేయవలసి వచ్చింది. నమ్ముతారని, విశ్వాసం ఉంచుతారని, నమ్మకంతో దేవుడిలో నడుస్తారని
దేవుడున్నాడనే నమ్మకాలు మనుషుల్లో పుట్టించటానికి దేవుడు సూచక్రియలు మహత్కార్యాలు చేయవలసి వచ్చింది. నేను నీ తండ్రిని, నేను నీ తల్లిని అని పిల్లలు నమ్మటానికి, తల్లిదండ్రులు వాళ్ళని నమ్మించటానికి, ఇదిగో నేను నిన్ను కన్నాను, నవమాసాలు మోసి నిన్ను పెంచాను, నేనే నీ తండ్రిని, నేనే నీ తల్లిని అని పిల్లలు నమ్మలేనప్పుడు పిల్లల్ని నమ్మించటానికి తల్లిదండ్రులు ఎలాగైతే బాధపడతారో, మనుషులు దేవుడిని నమ్మటానికి దేవుడు పడిన బాధలు ఇవి. కానీ మనిషి అనుకుంటున్నాడు, దేవుడు నా కొరకు ఘనకార్యం చెయ్యాలి, దేవుడు నాకు అద్భుతం చెయ్యాలి, దేవుడు నా కొరకు మహత్కార్యాలు చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిర్గమకాండం 4:2 నుండి వాళ్ళు నన్ను నమ్మరు కదా అని అంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ చేతిలోనిది ఏమిటని దేవుడు మోసేని అడిగాడట. అందుకు మోసే గారు కర్ర అన్నారట. అప్పుడు దేవుడు నీ చేతిలో ఉన్న కర్రను ఒకసారి నేల మీద పడేయి అన్నాడట. ఎప్పుడైతే కర్రను నేల మీద పడేశాడో ఏమైపోయిందట? పాము అయిపోయిందట, సర్పం అయిపోయిందట. ఇదేంటి, చేతిలో ఉండేటప్పుడు కర్ర అయింది, కిందన పడగానే పాము అయిపోయింది, భలేగా ఉంది. అయితే నమ్మించడం కూడా సులువుగా ఉంది. దేవుడే పంపాడు, దేవుడే నాకు ప్రత్యక్షమయ్యాడు, నన్ను నమ్మండి, నా మాట వినండి అని నమ్మించటానికి కర్రను పాము చేయవలసి వచ్చింది. చేతిలో ఉండేటప్పుడు పాముని చేస్తాడు అనుకో, బాగా వినాలి, మోసే చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్ర పడేసిన తర్వాత పాముని చేశాడు కదా. మోసే చేతిలో ఉండేటప్పుడు, ఇప్పుడు మోసేని నమ్మించడానికి మోసేకి ఏం చెప్పను, ఆ చేతిలో ఉన్న కర్రను పాముని చేస్తాను అనుకో, ఏమైపోతాడు? మోసే స్టన్ అయిపోతాడు, భయపడిపోతాడు, టక్కన పడేసేస్తాడు అనమాట. దేవుడిని మోసే నమ్మాలి, దేవుడిని ఇశ్రాయేలీలు నమ్మాలి, దేవుడిని ఐగుప్తీయులు నమ్మాలి. ఐగుప్తీయులు, ఇశ్రాయేలీలు మోసే నమ్మించటానికి దేవుడును మనిషి నమ్మడానికి దేవుడు పడుతున్న పాట్లు. సంతోషంతో అక్కడ మాట్లాడుతున్నాడా, సూచక్రియలు మహత్కార్యాలు చెయ్యకపోతే మీరు నమ్మరు. మిమ్మల్ని నమ్మించటానికే దేవుడు నాకు ఈ స్వస్థపరిచే శక్తినిచ్చాడు. నేనేదో దేవుని మాట చెప్పేసి, దేవుడున్నాడు, దేవుణ్ణి బాటలో ఎదగండి అని చెప్తే మీరు నమ్మరు కదా. దేవుని మాటలు చెప్పాలట, ఇంకేం చేయాలట? సూచక్రియలు మహత్కార్యాలు మనుషులు దేవుణ్ణి నమ్మించడానికి, మనుషులు దేవుణ్ణి నమ్మడానికి దేవుడు చేయవలసి వచ్చింది. మరి దేవుడిని నమ్మడానికి దేవుడు మన జీవితంలో ఇన్ని చేస్తున్నాడు కదా, మనం ఇంకా నమ్మకాలలో ఉన్నామా, అపనమ్మకాలలో ఉన్నామా? ప్రియమైన దేవుని పిల్లలారా, నమ్మకం కొరకే కదా అంత చేశాడు. అయినా నమ్మకపోతే ఎలాగా? ఇంకేం చెయ్యాలి? అపోస్తుల కార్యములు 19:11. అపోస్తుల కార్యములు 19:11. మరియు దేవుడే పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అబ్బా, అపోస్తుల కార్యములు 5:15. అపోస్తుల కార్యములు 5:12.
ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్కార్యములు అపోస్తులుల చేత చేయబడుచుండెను. అనేకమైన సూచక్రియలు, అనేకమైన మహత్కార్యాలు ఆ రోజు పేతురు గారి ద్వారా, పౌలు గారి ద్వారా, యేసు ద్వారా, మోసే ద్వారా ఇలా చేశాడనమాట. ఈ కాలంలో సంఘము ద్వారా, సేవకుని ద్వారా అనేకమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. చాలామంది సంఘాలు, చాలామంది సేవకులు ఇది దేవుడు చేసిన కార్యము, ఇది దేవునికే మహిమ కలగాలని అనట్లేదు. మా సంఘంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని చాలామందిని సంఘం వైపు లాక్కుంటూ ఉన్నారు. మా సేవకుడు ముడితే స్వస్థతలు అని వాళ్ళ సేవకుని గొప్పతనము, వాళ్ళ సంఘ గొప్పతనము చాటుకుంటూ ఉన్నారు. కానీ బైబిల్ అంటుంది నీ సేవకుని గొప్పతనము నీ సంఘ గొప్పతనం కాదు. ఈ తరములో ఉన్న దేవుని పిల్లల మధ్య సూచక్రియలు అద్భుతాలు చేస్తే అవిశ్వాసాన్ని తీసుకొని విశ్వాసంతో నడుస్తారని, అపనమ్మకాలను తొలగించుకొని నమ్మకాలతో ఎదుగుతారని దేవుడు అట్టి కార్యాలను సంఘం ద్వారా, సేవకుని ద్వారా చేస్తున్నాడే కానీ సేవకుని గొప్పతనము సంఘం గొప్పతనము కాదని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది అలాగే చేస్తుంటారు. పలానా పాస్టర్ గారు వస్తే గొప్ప కార్యాలు జరుగుతున్నాయని అన్నారనుకో, ఏం చేస్తారు? అక్కడ లైన్ కట్టేయడం అదొకటి వదిలేయండి. ఇంకా ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం వదిలేయండి. ఆ పాస్టర్ గారినే ఇక్కడికి పిలిపించుకుంటారు. ఇంకా మిగిలిన వాళ్ళు పాస్టర్లు కాదంటారు. ఇలాంటి దుస్థితి ఈరోజు క్రైస్తవ్యంలో ఉంది. అది తప్పని చెబుతూ ఉన్నాను. మాయ చేయకండి, మోసం చేయకండి చెప్పారు. యోహాను సువార్త 4:48 సూచక్రియలను మహత్కార్యాలను దేవుడు చెయ్యకపోతే, దేవుడు చేసిన తర్వాత మీరు చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అవిశ్వాసాన్ని తొలగించుకొని విశ్వాసములో ఎదుగుతారని, అపనమ్మకాలను తీసివేసుకొని నమ్మకాలలో స్థిరపడతారని దేవుడు తన భక్తుడైన పౌలు ద్వారా, తన భక్తుడైన పేతురు ద్వారా, తన భక్తుడైన మోసే ద్వారా, తన కుమారుడైన క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు అనే దేవుడు ద్వారా, ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవుల ద్వారా ఎన్ని కార్యాలు ఈరోజు సంఘము ద్వారా, కాపర్ల ద్వారా, భక్తిపరులైన దేవుని పిల్లల ద్వారా అనేకమైన కార్యాలు ఎందుకు చేస్తున్నాడు? దేవుడిని నమ్ముతారని, నమ్మకంగా బ్రతుకుతారని. మరి యేసు ప్రభు వచ్చే కాలంలో విశ్వాసులు ఉంటారా, అవిశ్వాసులు ఉంటారా? మరి ఇన్ని కార్యాలు చేసిన తర్వాత విశ్వాసులు ఉండాలా, అవిశ్వాసులు ఉండాలా? విశ్వాసులే ఉండాలి. కానీ బైబిల్ గ్రంథంలో ఏముంది? లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద మనుషుల మధ్య విశ్వాసము కనుగొననే ప్రశ్న దేవుడికి వస్తుందంటే, డౌట్ దేవునికి వస్తుందంటే, ఇన్ని గొప్ప కార్యాలు చేసినా అవిశ్వాసంలోనే ఉన్నారు, అపనమ్మకాలలోనే ఉన్నారు. ఇప్పుడు దేవునికి ఏం ఉపయోగం?
కీర్తనల గ్రంథం 12 అధ్యాయం. కీర్తనల గ్రంథం 12 అధ్యాయం. ఈ కాపర్లు బోధలు మార్చాలండి. మీ బోధలు సంఘాలను నింపుకునే విధంగా ఉంటే సరిపోదు. ఆత్మను రక్షించుకొని పరలోకానికి క్రైస్తవులని నడిపించే విధంగా నీ బోధలు ఉండాలి. ఎప్పుడు చూసినా దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు ఇవి తప్ప మరొకటి లేనట్టు ఆత్మరక్షణ కొరకు ప్రసంగాలు చేయండి, పరలోకం కొరకు ప్రసంగాలు చేయండి, మార్పు కోసం ప్రసంగాలు చేయండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్టు ప్రసంగాలు చేయండి. క్రైస్తవులు ఇంకా చెడులోనే ఉన్నారు. చెడును విడిచిపెట్టి దేవుళ్ళో బలంగా ఎదిగేటట్టు ప్రార్థన చేయండి. క్రైస్తవ హృదయాలు ఇంకా బండదేరిపోయాయి. క్రైస్తవులు న్యాయంగా లేరు. యేసుప్రభు వస్తే క్రైస్తవులు అసలు పరలోకం వెళ్తారా లేదనే డౌట్లోని బైబిల్ చెబుతూ ఉంది. పేతురు తన పత్రికలో ఏమని రాస్తున్నాడంటే, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అనీతిమంతుల సంగతేటి, పాపుల సంగతేటి. బైబిల్ ప్రకారంగా నీతిమంతులు ఎవరంటే దేవుణ్ణి నమ్ముకున్నవారు. అసలు దేవుణ్ణి నమ్ముకున్నవాడే సరిగ్గా లేకపోతే, దేవుణ్ణి నమ్ముకున్నోలే పరలోకం వెళ్ళలేనట్టు బ్రతకటం లేదా? మీ కళ్ళకు కనబడట్లేదా? కాపర్లారా ఏం చేస్తున్నారు? సంఘానికి వచ్చిన విశ్వాసులను సరిదిద్దే బోధలు చేయండి. దిద్దుబాటును ఎవరెవరు అసహించుకుంటున్నారో వారిని సరైన మార్గంలో పెట్టండి. నేత్రాశలతో, శరీరాశలతో, జీవపు డంబాలతో క్రైస్తవ్యం నిండిపోయింది. మార్చండి, బోధలను మార్చండి. మేలుకరమైన బోధలు చెయ్యండి. ఎప్పుడు మేలు, ఎప్పుడు దీవెనలు ఇవి తప్ప మరొకటి లేనట్టు ఆత్మ రక్షింపబడాలి. దేవుని స్వరూపం నరకానికి వెళ్ళిపోతుంది. నరకం గురించి చెప్పండి, పాపం గురించి చెప్పండి, పరిశుద్ధత గురించి చెప్పండి. చెడు బ్రతుకులను కడుక్కునే ప్రసంగాలు చెయ్యండి. కాపర్లారా, 1000 మంది 100 మందితో సంఘాలు నింపుకోవడం కాదు. కీర్తనల గ్రంథం 12 అధ్యాయము 1 వచనం. కీర్తనల గ్రంథం 12 అధ్యాయం 1 వచనం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయేను. భక్తిహీనులు ఎక్కువైపోతున్నారు. విశ్వాసులు నరులలో నుండకన్నా గతించిపోయిరి. దేవుడు ఎన్ని చేసినా మనిషికి భక్తి రావట్లేదు, భక్తిహీనతే వస్తుంది. దేవుడు ఎన్ని చేసినా మనిషి అవిశ్వాసిగానే జీవిస్తూ ఉన్నాడు. 78వ కీర్తన 22వ కీర్తన 22వ వచనము. 78వ కీర్తన 22వ వచనము. మీరు ఈ 78వ కీర్తన చదివితే ఇజ్రాయేలీల గురించి చాలా సంగతులు రాస్తూ ఉంటాడు. అవునా? ఇజ్రాయేలీల కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యాలు, మహత్కార్యాలు అన్నీ ఇన్ని కాదు. అవునా? అయినా దేవుణ్ణి శోధించారు, దేవుణ్ణి ఏడిపించారు. దేవుడు మనిషి కొరకు ఎన్ని చేస్తున్నా మనిషికి మార్పు రావట్లేదు, బుద్ధి రావట్లేదు. యేసుప్రభు స్వస్థపరిచే శక్తి కలిగిన యేసుప్రభు కొన్ని సందర్భాలలో కొంతమంది అడిగితే చేయడం మానేశాడండి. పవర్ ఉండి కూడా, అద్భుతము సూచక్రియ చేసే సామర్థ్యత ఉండి కూడా చేయడం మానేశాడు. కారణం ఏంటో తెలుసా? ఎన్ని చేసినా బ్రతుకులు మారట్లేదు, బుద్ధులు మారట్లేదు, మానవ జీవితాలు సరిదిద్దుకోవట్లేదు అని చేయటం మానేశాడు. అడిగినా చేయడం మానేశాడు. యోనా గురించి సూచక్రియ తప్ప ఇంకోటి లేదు. చైనా అడగండి. చేస్తే ఏం ప్రయోజనం? మీ జీవితాలు ఏమైనా మారుతాయా? ఆరోగ్యం లేదని ఏడుస్తావు. ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవుడి దగ్గరకు వస్తావా?
పిల్లలు లేరు 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 అని ఏడుస్తావు, పిల్లల్ని ఇస్తాడు. దేవుడి దగ్గరికి వస్తావా? ఉద్యోగం లేదు ఉద్యోగం లేదని అడుగుతూ ఉంటావు, ఇస్తాడు. దేవుడి దగ్గరికి వస్తావా? బాగు చేసిన తర్వాత దేవుడికి పనికొచ్చే పని నీ బ్రతుకులో ఏముంది? దేవుడిని గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్న క్రైస్తవులారా, దేవుడు చేస్తాడు. నీ బ్రతుకును మార్చుకో, నీ బుద్ధులు మార్చుకో, దేవుడిలో బలంగా ఎదగడం నేర్చుకో. 78వ కీర్తన 78వ అధ్యాయము 22వ వచనం. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. దేవుడిని ఎన్ని బాధలు పెట్టారండి వాళ్ళు. 40వ వచనం 78వ కీర్తన 40-41. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నుమారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనని ఎన్నుమారులో తొక్కపెట్టిరి. మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి, ఏడిపించారండి. 29వ వచనం 78వ కీర్తన 29వ వచనం. వారు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన వారికి అనుగ్రహించెను. అడిగారట, అడిగితే ఇచ్చాడట. 78వ కీర్తన 18వ వచనం. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములో దేవుణ్ణి శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడిరి. నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చాడు. ఎన్ని చేశాడండి వాళ్ళని రక్షించటానికి. సంహారక దూత వాళ్ళ మీదకి వెళ్ళిపోతే ఇజ్రాయేలీలు ఐగుప్తులో చచ్చిపోతారేమో అని వాళ్ళకు గుర్తేసి మరి కాపాడాడు. విశ్వాసం ఉంచారా? నమ్మిక ఉంచారా? అలాంటి బ్రతుకులే ఈనాడు క్రైస్తవ సంఘాలలో ఉన్న క్రైస్తవులు ఉన్నారు. అలాంటి బ్రతుకున్న క్రైస్తవుడా, అలాంటి బ్రతుకున్న క్రైస్తవురాలా, నీ జీవితం మార్చుకో. ఎందుకు దేవుడు నీ జీవితంలో సూచక్రియలు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇప్పటికైనా నీ మనోనేత్రాన్ని వెలిగించుకో. నీలో ఉన్న గుడ్డితనాన్ని తీసుకొని దేవుడిలో బలంగా ఎదుగు. దేవుడున్నాడు అని నమ్మించటానికి, దేవుడు నమ్మకాన్ని వమ్ము చేయకన్నా బ్రతకడానికే నీ కోసం దేవుడు అన్ని కార్యాలు చేశాడు. ఆయన విశ్వాసములో ముందుకు నడుస్తావని, ఆయన ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకన్నా కొనసాగుతావని, వెనక్కి చూడకన్నా దేవుడిలో ముందుకు వెళ్ళిపోతావని, నీ కొరకు అన్ని చేస్తే నువ్వు ఆయన కొరకు ఏం చేస్తున్నావు ఆలోచించండి. నా మాటలు మీకు బాధ పెట్టుంటే క్షమించండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.